RGSA యాక్షన్ ప్లాన్ 2024-25లో భాగంగా APS IRDPR ద్వారా పునశ్చరణ తరగతులను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. రెండవ రోజు కాకినాడ రూరల్ రమణేపేట గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ఈ పునశ్చరణ తరగతులకు సర్పంచులు, పంచాయతీల కార్యదర్శులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం మరియు వ్యర్థాల నిర్వహణ, GPDP పరిశీలన విధానాలు, గ్రామ పంచాయతీలలో వీధి దీపాలు, విద్యుత్ బిల్లులు నిర్వహణపై అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారు. కాకినాడ రూరల్ ఎంపీడీఓ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ 3 రోజుల శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. రిసోర్స్ పర్సన్స్గా EOPRD కె నాగేంద్ర కుమార్, జొన్నాడ నరసింహారావు, పిడుగు పాండురంగారావు, బొబ్బులు గోవిందరాజులు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందుకోసం ఈ కూర్చోవడం ఎప్పుడైనా కానీ అంటే సీనియర్ సర్పంచ్ అందరూ తెలుసు, సెటిల్మెంట్ గట్రా చేస్తుంటారు. కూర్చోబెడితే అన్ని పనులు సర్దుకుంటాయి. ఆ కూర్చోవడానికే మనం కూర్చునేటప్పటికే మనకి ఫోన్లు వచ్చేస్తుంటాయి, గోల్డ్ ఫోన్లు. ఆ ఫోన్లన్నీ పక్కన పెట్టి గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఉండే విధులేంటి, బాధ్యతలు ఏంటి, సమస్యలు ఏంటి, ఆ గౌరవాలు ఏంటి, అవన్నీ కూడా ఒకసారి మనం పునశ్చరణ చేసుకోవాలి. మీకు అందరికీ తెలిసినయే అయినప్పటికీ కూడా ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. అధికారులు కూడా మేమందరూ కూడా చాలా రోజుల నుంచి అలాగా నిర్లిప్తంగా వెళ్ళిపోతున్నాం. అందువల్లే మన దగ్గర నుంచి ఒక ముగ్గురిని TOTలకి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఒకసారి బాబు మీరందరూ కూడా ఇవన్నీ కూడా చెప్పాలి ప్రజాప్రతినిధికి చెప్పేసి వాళ్ళకి ఒక 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ మండల స్థాయిలో మీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఈ 3 days పెట్టడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ ట్రైనింగ్ని బాగా ఉపయోగించుకోవాలి. పనులు అందరికీ ఉంటాయి. ఎలాగో అఫీషియల్స్ అయితే ఖచ్చితంగా అందరూ ఉండాల్సిందే. నా పర్సనల్ రిక్వెస్ట్ గౌరవ సర్పంచ్ అందరికి కూడా మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుందాం, ప్రొసీజర్ మనం తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం మన మండలంలో ఎఫెక్టివ్గా జరిగినట్టు చూద్దాం. చూసి ఈ ట్రైనింగ్ యొక్క పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకునేటట్టు అందరం కూడా లబ్ధి పొందుతూ ఇక్కడ నుంచి ట్రైనింగ్ పూర్తయ్యేటప్పటికి మంచి కంటెంట్తో కొద్దిగా కాన్ఫిడెన్స్తో బయటకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది లంచ్ ఉంటుందండి 3 days కూడా. ఈ స్థాయికి సరిపోదు కానీ లంచ్ అయితే ఉంటుంది. దయచేసి లంచ్ చేయాలండి, అందరూ సాయంత్రం దాకా ఉండాలి. రిక్వెస్ట్ చేస్తున్నాను. అటెండెన్స్ బాబు టెక్నికల్ టీమ్ డిఎల్తో అటెండెన్స్, క్యాస్ట్ వైజ్ బైఫర్కేషను, దానిలో అప్లోడింగ్, గూగుల్ లింక్ ఈ పెట్టడం అన్నీ కూడా మీరు చూసుకోవాలి. తర్వాత సిస్టమ్ చూసినట్లయితే 3 రోజులు తప్ప జరిగిన షెడ్యూల్ మీకు వచ్చిందని కాపీ తీయించేసి ప్రింట్ తీయించేసి మన గౌరవ ప్రజాప్రతినిధి ఇవ్వండి. ఏ రోజు ఏ గంట ఏం చేస్తామని మీకు ఇచ్చేస్తాం సార్. సో అందుకే మరొకసారి మన ప్రజాప్రతినిధులందరికీ, మన పంచాయతీ సెక్రటరీస్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ట్రైనింగ్ని బాగా ఉపయోగించుకొని మన TOTs మాస్టర్స్ ట్రైనర్స్ చెప్పే అన్ని విషయాలను కూడా మనం ఆకలింపు చేసుకొని మన దైనందిక కార్యక్రమాలని, అడ్మినిస్ట్రేషన్ అఫైర్స్ని కూడా ఎఫెక్టివ్గా చేసుకుంటూ మన మండలానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా EOPRD ఆయన అసిస్టెంట్ కోర్స్ డైరెక్టర్ ఆయన కోరుతూ సెలవు తీసుకుంటారు. ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే RGSA వాళ్ళు కొన్ని పారామీటర్స్ తీసుకుని పంచాయతీల్లో, గ్రామ పంచాయతీల్లో అంటే దేశంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో కొన్ని మార్పులు తీసుకురావడం కోసం, కొన్ని మార్పులు సమూలమైన మార్పులు తీసుకురావడం కోసం తీసుకొచ్చారంటే RGSA GPDP ప్లాన్ని అమలు చేయడం కోసం. ఇప్పుడు దాకా మనం బడ్జెట్ ఎలా తయారు చేసుకుంటున్నామో ఆ విధానం కాకుండా GPDP ప్లాన్ని ఒక లక్ష్యాల మేరకు ప్రభుత్వం కానీ ఒక అంతర్జాతీయ సమాజం కానీ కోరుకుంటున్న లక్ష్యాల మేరకు గ్రామాలను తీసుకెళ్ళడం కోసం RGSA వాళ్ళు GPDP ప్లాన్ని తీసుకొచ్చారు. ఇది అంతర్జాతీయ సమాజం దాకా నేను ఎందుకు మాట్లాడుతున్నాను దానికి కూడా మీకు చెప్తానండి. ఇప్పుడు ప్రపంచం అంతా 195 దేశాలు కాబట్టి 195 దేశాల్లో యునైటెడ్ నేషన్స్లో సభ్యత్వం ఉన్నదండి. ఒక దేశంలో ఉన్న పేదరికాన్ని అభివృద్ధి చెందిన దేశం మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి సిరియాలో అంతర్యుద్ధం జరుగుతుంది, ఆఫ్రికాలో అంతర్యుద్ధం, అక్కడ రాజకీయ అనిశ్చిత పరిస్థితి వలన ప్రజలు ఒక బోట్ల మీద గ్రీస్ కానీ ఇంకో దేశం కానీ వలస వెళ్ళిపోతున్నారండి. వలస వెళ్ళిపోయి అక్కడ దారిలో
అన్ని దేశాల ప్రజలు సమానంగా అభివృద్ధి చెందాలని అది మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని పెట్టుకున్నాయండి. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే అంతర్జాతీయంగా మనందరికీ తెలుసండి. ఇప్పుడు ఇంటర్నెట్ డెవలప్ అయిన తర్వాత ఎప్పుడో మనం చిన్నప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే వేరే రకంగా కాంటాక్ట్ చేయలేము. ఇప్పుడు రియల్ గవర్నెన్స్లో వెంటనే ఇదే నిమిషంలో మనం మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి ప్రపంచం అంతా గ్రామం అయిపోయింది. ప్రపంచం అంతా సార్, ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడు ఎలాగో మీరు కూడా ఒక గ్రామానికి అధ్యక్షుడు. ఆ గ్రామానికి అధ్యక్షుడు కాబట్టి ప్రపంచంలో ప్రతి అంశాన్ని ఏకీకరణ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం. అమెరికాలో పరిస్థితులు కానీ, ప్రపంచంలో జపాన్లో పరిస్థితులు కానీ ప్రతిదీ ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం. ఆ రకంగా యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పిందంటే 8 అంశాల మీద ప్రపంచంలో అందరూ సుస్థిరత సాధించాలి, ఒకే రకమైన ఈక్వాలిటీ ఉండాలి. పారిశ్రామికీకరణ లేకపోతే ఐటీ డెవలప్మెంట్ ఇవన్నీ కాకుండా మినిమం కనీసం ప్రతి దేశంలోని బాగా పేద దేశంలో ఘనా కానీ, కెన్యా కానీ, ఇంకో దేశం కానీ, ఇథియోపియా కానీ, కరువుతో ఉండే దేశాలు కానీ, అంతర్యుద్ధంలో ఉన్న సిరియాలు కానీ కనీస స్థాయిలో కొన్ని డెవలప్మెంట్లు మాత్రం స్టాండర్డైజేషన్ ఉండాలి. మినిమం స్టాండర్డైజేషన్ మెయింటైన్ చేయాలి.